ఏమండో ఎప్పుడో చిన్నప్పుడైతే తిన్నానండో ఇది. అదేనండో ఎగ్ బజ్జీ. ఇప్పుడైతే మనమైతే ట్రై చేయబోతున్నామండో. ఎలా చేస్తామో వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూసేయండో. ఏమండో ఇంగుట్లో ఇన్ని వాము, అదే కాకుండా ఇంత సోడా, అంగుట్లోనే ఇంత మనకు తగినంత ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్న పిండిలో మనం కోసి కారం పెట్టిన గుడ్లను అయితే ఇంగుట్లో అయితే వేసుకుందామండోయ్. ఇలా అయితే నీట్గా అయితే కొద్దిసేపటి వరకు అయితే ఇలా ఒక్కొక్క గుడ్డునైతే మనం పిండిలో అయితే కొద్దిసేపటి వరకు అయితే పెట్టుకోవాలండోయ్. ఏమండోయ్ మనం బాండి పెట్టుకున్నాం కదండి, అంగుట్లో అయితే కలిపి పెట్టుకున్న గుడ్లను ఒక్కొక్క గుడ్డునైతే నిదానంగా ఇలా అయితే విడుచుకోవాలండోయ్. ఎందుకంటే పిండి ఎక్కడ ఇక్కడ కాకుండా ఇలా అయితే నీట్గా గుడ్డుకు బాగా పట్టేలాగా అయితే కొద్దిసేపటి వరకు అయితే ఇలాగే ఇడ్చుకోవాలండోయ్. ఏమండోయ్ మన ఎగ్ బజ్జీని అయితే ఇలా అయితే దూరగా ఎర్రగా కొద్దిసేపటి వరకు అయితే ఇలా అయితే కాల్చుకోవాలండోయ్. ఇలా కాల్చుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుందండోయ్. మీరు ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ ఇలా అయితే ట్రై చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి ఎలా వచ్చాయో సైజులు కూడా, ఆ గుడ్డు సైజు వరకు వచ్చిందండోయ్. ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ ఉంటుందండోయ్. ఏమండోయ్ మన ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండోయ్. అలా చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుందండోయ్. అలా ఒక బజ్జీని ఒత్తుతుంటే చూడండోయ్, క్రిస్పీగా లోపల ఎలా ఉడికిపోయిందో. అదే ఇంకొక గుడ్డుని ఒత్తి చూస్తుంటే లోపటైతే చూడండి ఉడికిపోయిందండోయ్. అలా మన నోరు ఆగదు కాబట్టి అలా ఆ బజ్జీని తీసుకొని అలా నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే ఉంటుందండోయ్. సూపర్ అంటే సూపర్ ఉందండోయ్. మీరు కానీ ఎక్కడన్నా కానీ ఇళ్ళల్లో కానీ ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండోయ్. ఇంకా తిన్నట్లా ఇంకా తినాలనిపిస్తుందండోయ్. అంత టేస్టీగా అయితే ఉన్నాయండో ఈ బజ్జీలు. మీరు కూడా ఇళ్ళల్లో ట్రై చేసుకోండి. పిల్లలకు కానీ ఎవరికైనా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటున్నాయండో ఈ బజ్జీలు. ఇక పోతా మన వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని అయితే ఫాలో కొట్టండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు అయితే రాబోతున్నానండోయ్.